హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 98 పాయింట్స్ డౌన్ అయ్యి 38,757 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 24 పాయింట్స్ డౌన్ అయ్యి 11,440 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ సెన్సెక్స్ అయితే మనకు కొంత రెడ్లో క్లోజ్ అయ్యాయి, కానీ మీరు స్మాల్ క్యాప్ అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ని చూసినట్టయితే చాలా పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ అయితే 5.4% గెయిన్స్తోను అండ్ అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ కూడా 2.5% గెయిన్స్తో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. దానికి రీజన్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా సెబీ వాళ్ళు ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్. దాని కారణంగా ఈరోజు మోస్ట్ ఆఫ్ ద స్మాల్ అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్లో అయితే మనకి ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. సో ఫస్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ అలాట్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. యాజ్ ఆఫ్ నౌగా ఉన్న డేటా ప్రకారం అయితే హ్యాపీయెస్ట్ మైండ్స్ ఒక అలాట్మెంట్ అయితే అంటే అలాట్ అయిందా లేదా, సో ఎవరెవరికి అలాట్ అయిందా అన్న డేటా అయితే ఇంకా కూడా రిలీజ్ అయితే కాలేదు. ఎప్పుడైతే హ్యాపీయెస్ట్ మైండ్స్ని చెక్ చేసుకోవచ్చు, బయట మార్కెట్లోకి డేటా అవైలబిలిటీలోకి వచ్చింది అని నాకు ఎప్పుడైతే తెలుస్తుందో వెంటనే అది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. నేను పోస్ట్ చేసినప్పుడు ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ అప్లికేషన్ నెంబర్, డిపిఐడి ఆర్ క్లయింట్ ఐడి ఆర్ పాన్ ఉంది కదా, సో పాన్ క్లిక్ చేసి మీ పాన్ నెంబర్ని అండ్ ఇక్కడ క్యాప్చా వస్తుంది కదా, దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఐపీఓ వచ్చిందా రాలేదని తెలిసిపోతుంది. రేపటి లోపు మనకైతే డేటా అయితే తెలిసిపోతుంది ఫ్రెండ్స్, ఎవరెవరికి ఐపీఓ అలాట్ అయింది లేదనేది. మొదట రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. జియో ప్లాట్ఫామ్స్లో చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రిలయన్స్ రీటైల్కి సంబంధించిన వాటాని కూడా వివిధ ఇన్వెస్టర్స్ కమ్మి మనీని రేస్ చేసే, క్యాపిటల్ని రేస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు కదా. సో రీసెంట్ టైమ్స్లో సిల్వర్ లేక్ వాళ్ళకి ఆల్మోస్ట్ 7,500 crores వర్త్ చేసే రిలయన్స్ రీటైల్ వాటాని అయితే అమ్మడం జరిగింది. అండ్ చాలా స్పెక్యులేషన్ కూడా రన్ అవుతూ వచ్చింది కదా, అమెజాన్ వాళ్ళకి 40% వాటాను దగ్గరగా అమ్మాలనుకుంటున్నారని, అండ్ ఫేస్బుక్ వాళ్ళకి, కేకేఆర్ వాళ్ళకి, అలాగే ఎల్ క్యాటర్టన్ వాళ్ళకి, అండ్ అబుదాబీకి సంబంధించిన ముబాదలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా వాటాను అమ్మే ప్రయత్నంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారనేలాగా ప్రెసెంట్ అయితే అప్డేట్ ఉంది. అండ్ ఆ పాయింట్లోనే మాట్లాడుకున్నాం, రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన జియో ప్లాట్ఫామ్స్లో సిరీస్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు కదా, వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు రిలయన్స్ రీటైల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చిన తర్వాతే కొత్త ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ యాక్సెప్ట్ చేస్తారనేలాగా బయట మార్కెట్లో అయితే రూమర్ అయితే రన్ అవుతూ ఉంది. కాబట్టి సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు అలాగే ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ అయిన కార్లే వాళ్ళు రిలయన్స్ రీటైల్లో డబ్బులు పెడతారు అని చెప్తున్నా సరే, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్స్ని హోల్డ్లో ఉంచారని, ఆల్రెడీ జియో ప్లాట్ఫామ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి రిలయన్స్ రీటైల్లో వాటాను అలాట్ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వాటా మిగిలితేనే ఈ కార్లకి కానీ సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళకి కానీ ఇచ్చే ప్రయత్నంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారనేలాగైతే ప్రెసెంట్ అయితే అప్డేట్ ఉంది. నెక్స్ట్ దీపక్ ఫెర్టిలైజర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మీకు గుర్తుంటే దీపక్ ఫెర్టిలైజర్స్ అలాగే దీపక్ నైట్రేట్ గురించి మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. దీపక్ ఫెర్టిలైజర్స్ అలాగే దీపక్ నైట్రేట్ వీళ్ళిద్దరు కూడా బయట మనం యూస్ చేస్తుంటాం ఆ శానిటైజర్స్ తయారు చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఐసోప్రొపైల్ ఆల్కహాల్ని అయితే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. సో ఈ దీపక్ ఫెర్టిలైజర్స్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. దీపక్ ఫెర్టిలైజర్స్ వాళ్ళైతే రైట్స్ ఇష్యూని అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రైట్స్ ఇష్యూ ద్వారా దీపక్ ఫెర్టిలైజర్స్ వారు 180 crores అయితే డబ్బుల్ని అయితే రేస్ చేయాలనుకుంటున్నారు. సో రైట్స్ ఇష్యూ అంటే మనందరికీ తెలుసు, ఒక కంపెనీ వాళ్ళ షేర్ హోల్డర్స్కి తక్కువ ప్రైస్లో ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ని ఆఫర్ చేసే ప్రయత్నం చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీపక్ ఫెర్టిలైజర్ షేర్ అయితే 168 రూపీస్లో ట్రేడ్ అవుతుంది కదా, వాళ్ళ షేర్ హోల్డర్కి దీపక్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా 133 రూపీస్ పర్ షేర్లోనే షేర్స్ని అయితే అలాట్ చేయాలనుకుంటున్నారు. సో అది కేవలం వాళ్ళ షేర్ హోల్డర్స్కి మాత్రమే ఫ్రెండ్స్. ఓకే, సో దీపక్ ఫెర్టిలైజర్స్లో ఎవరైతే ఆల్రెడీ షేర్స్ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఈ రైట్స్ ఇష్యూలో పాల్గొనే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దీపక్ ఫెర్టిలైజర్స్లో 20 షేర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి 3 రైట్ షేర్స్ని అప్లై చేసుకునే ఒక ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. సో దీనికి రికార్డ్ డేట్గా September 17th అయితే ప్రకటించడం జరిగింది. అంటే బై September 17th ఎవరి డీమ్యాట్ అకౌంట్లో అయితే దీపక్ ఫెర్టిలైజర్ షేర్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ రైట్స్ ఇష్యూలో పాల్గొనేందుకు ఎలిజిబిలిటీలోకి వస్తారు. అండ్ అలా ఎలిజిబిలిటీలోకి వచ్చిన వాళ్ళు September 28th నుంచి October 12th అనమాట. సో ఇన్ బిట్వీన్ ఈ టైంలో రైట్స్ ఇష్యూని అయితే అప్లై చేసుకోవచ్చు. కేవలం ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేస్తే, బికాస్ వీళ్ళు 133 రూపీస్ పర్ షేర్లో రైట్స్ని అలాట్ చేస్తారు అంటున్నారు కాబట్టి అలా పార్టిసిపేట్ చేస్తే ప్రెజెంట్ ట్రేడ్ అవుతుంది దానికంటే రైట్స్ ఇష్యూలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి మనం ఆ డిఫరెన్స్ని గెయిన్ చేయొచ్చు అనుకుంటే, ఒకవేళ బిగినర్స్ ఇలా అనుకుంటుంటే అలా అయితే అనుకోకండి. ఎప్పుడైతే ఎక్స్ డేట్ ఉంటుందో, ఈ రైట్స్కి ఒక ఎక్స్ డేట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ డేట్ రోజు వీళ్ళు ఏ ప్రైస్ అయితే అనౌన్స్ చేశారో ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కూడా దానికి అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఇలా చేస్తే గెయిన్ అవుతాం అనుకొని మాత్రం కొత్త వాళ్ళైతే ఇన్వాల్వ్ అవ్వద్దు అనేది నా సజెషన్. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నార్మల్గా ఎలా జరుగుతుంటుందంటే ఐటీ కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడే, సపోజ్ అనుకుందాం Q1 రిజల్ట్స్ని పోస్ట్ చేసినప్పుడే Q2 రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళు అప్డేట్ చేస్తారనమాట. సో లాస్ట్ టైం హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు క్వార్టర్ రిజల్ట్స్ని పోస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ క్వార్టర్ అంటే Q2 FY21 రిజల్ట్స్ ఇలా ఉండబోతున్నాయి, రెవెన్యూ ఇలా మారబోతుంది, ఆపరేటింగ్ మార్జిన్స్ ఇలా మారబోతున్నాయి అని చెప్పి వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు అంతకుముందు ఇచ్చిన గైడెన్స్ని రివైజ్ చేయడం జరిగిందనమాట.
సో మేము అంతకుముందు చెప్పిన రెవెన్యూ అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ గైడెన్స్ని మేము రివర్స్ చేస్తున్నాం. బికాస్ ఏ టైంలో అయితే మాకు లాస్ట్ రిజల్ట్స్ వచ్చాయో ఆ టైంలో మేము గైడెన్స్ ఇస్తున్నప్పుడు మాకున్న వ్యూ వేరేగా ఉంది హెచ్సిఎల్ టెక్నాలజీస్ రిలేటెడ్గా, పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి లైఫ్ సైన్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, టెలికామ్, మీడియా అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దగ్గర నుంచి మాకు ఎక్కువ డిమాండ్ అయితే వస్తుంది. అంటే ఐటీ సర్వీసెస్ని ఈ సెగ్మెంట్స్లో ఉన్న కంపెనీస్ అయితే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నాయి. కాబట్టి మేము అంతకుముందు ఇచ్చిన రెవెన్యూ గైడెన్స్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ గైడెన్స్ కూడా ఇప్పుడు పెంచుతున్నాం అని చెప్పి అప్డేట్ చేయడం జరిగింది. సీక్వెన్షియల్గా అంటే లాస్ట్ క్వార్టర్ వీళ్ళు పోస్ట్ చేసిన రెవెన్యూస్కి నెక్స్ట్ వచ్చే క్వార్టర్ రెవెన్యూస్ 3.5% గ్రోత్తో ఉంటాయని చెప్తున్నారు. అంటే క్వార్టర్ అండ్ క్వార్టర్లో వీళ్ళ రెవెన్యూస్ 3.5% గ్రో అవుతాయని చెప్తున్నారు. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 20.5 నుంచి 21% ఇన్ బిట్వీన్లో మెయింటైన్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో ఈరోజు హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు ప్రీవియస్గా మేము ఇచ్చిన గైడెన్స్ని చేంజ్ చేస్తున్నాం. బికాస్ ప్రెసెంట్ మాకు ఎక్కువ డిమాండ్ క్రియేట్ అవుతుంది ఇతర సెగ్మెంట్స్ నుంచి అని ఎప్పుడైతే అప్డేట్ చేశారో హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళకి ఇలా డిమాండ్ క్రియేట్ అవుతుందంటే ఇతర ఐటీ ప్లేయర్స్కి కూడా సేమ్ డిమాండే మెయింటైన్ అవుతూ ఉండొచ్చు. సో వాళ్ళకి కూడా కమింగ్ టైమ్స్లో మంచి రెవెన్యూస్ ఉంటాయని ఒక ఒపీనియన్తో మోస్ట్ ఆఫ్ ద ఐటీ ప్యాక్ అంతా కూడా ఈరోజు ర్యాలీ అవడం జరిగింది. నెక్స్ట్ ఐఆర్సిటీసీ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు రీసెంట్గా వాళ్ళ Q1 రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ వాళ్ళ నెంబర్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ Q1 రిజల్ట్స్ అనేటివి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన డేటా అనమాట. సో రీసెంట్గా మనకి కొత్త ప్యాసింజర్ ట్రైన్స్ని యాడ్ చేస్తారు. సో అడిషనల్గా ట్రైన్స్ రన్ అవుతాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది. కానీ చాలా వరకు ట్రైన్స్ అయితే ప్రెసెంట్ మనకి బయట రన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. అది క్లియర్గా వాళ్ళ రెవెన్యూస్లో అయితే మనకు కనిపిస్తుంది. వీళ్ళ రెవెన్యూ 71% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో మనకు ఫాలో అవడం జరిగింది. వీళ్ళు 24 crores అరౌండ్ అయితే నెట్ లాస్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇతర సెగ్మెంట్స్ నుంచి వీళ్ళకి రెవెన్యూ ఎలా ఇంపాక్ట్ అయింది అనేది మీరు గమనిస్తే ఏదైతే వీళ్ళకి ఎక్కువ డబ్బుల్ని తీసుకొచ్చే సెగ్మెంట్ ఉందో క్యాటరింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో 67% వీళ్ళకి రెవెన్యూస్ అయితే ఫాలో అవడం జరిగింది. అండ్ రైల్ నీర్ సెగ్మెంట్ 94%, లైక్ వాటర్ బాటిల్స్ అమ్ముతారు కదా ఆ సెగ్మెంట్లో 94% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ టికెట్ సెగ్మెంట్లోంచి 57% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ టూరిజం సెగ్మెంట్ నుంచి 94% డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఎక్కువగా పబ్లిక్ ట్రైన్స్ని యాక్సెస్ చేయగలిగినట్లయితే వీళ్ళకి క్యాటరింగ్ సెగ్మెంట్లో డిమాండ్ అనేది పికప్ అవుతుంది ఫ్రెండ్స్. వన్స్ క్యాటరింగ్ సెగ్మెంట్లో వీళ్ళకి డిమాండ్ అనేది పికప్ అయినట్లయితే అది డెఫినెట్లీ వీళ్ళ రెవెన్యూస్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. రీసెంట్గా కూడా ప్యాసింజర్ ట్రైన్స్ని ఇంక్రీజ్ చేశారు. అండ్ కమింగ్ టైమ్స్లో కూడా ఇంకా ఇంక్రీజ్ చేసే పాసిబిలిటీ, అంటే టైం టు టైం ఇంకా ప్యాసింజర్ ట్రైన్స్ని ఆర్ ఇతర ట్రైన్స్ని కూడా ట్రాక్స్ పైకి తీసుకొస్తూ కొంత రిలాక్స్ చేసే ప్రయత్నమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ మనకి ఐఆర్సిటీసీకి సంబంధించిన క్యాటరింగ్ సెగ్మెంట్లో కొంత డిమాండ్ అయితే కనిపిస్తుంది. సో ఐఆర్సిటీసీని ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటుంటారో డెఫినెట్లీ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ పాయింట్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఫాల్ అయితే కూడా కొంత క్యాపిటల్ ఉంచుకొని ఫాల్ అయితే కూడా కొంత యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ ఉన్న క్వశ్చన్ మార్క్ అంతా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఐఆర్సిటీసీ రిలేటెడ్గా ఓఎఫ్ఎస్ని తీసుకొస్తారు, లైక్ ఆఫర్ ఫర్ సేల్ని తీసుకొస్తారు. అండ్ తీసుకొచ్చే దాంట్లో ఫ్లోర్ ప్రైస్ అనేది కరెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే కూడా చాలా ఎక్కువ డిస్కౌంట్లో ఉంటుంది. సో దట్ ఐఆర్సిటీసీ షేర్ ప్రైస్ అనేది పడుతుందని ఎలాగా ప్రెసెంట్ బయట అయితే అప్డేట్ ఉంది. ఇన్ కేస్ అలా జరిగినట్లయితే ప్రెసెంట్ కొనే వాళ్ళు డెఫినెట్లీ 10 to 15% దగ్గరగా షేర్ ప్రైస్లో కరెక్షన్ చూడడానికి కూడా పాసిబిలిటీ ఉంది. కాబట్టి రిస్క్ తీసుకోగలం. ఇక్కడ నుంచి ఓఎఫ్ఎస్ వచ్చినా డౌన్ సైడ్కి మూవ్ అయినా సరే అక్కడ కూడా యాడ్ చేసుకోగలం అనుకునే వాళ్ళైతేనే ప్రెసెంట్ యాడ్ చేయండి. లేదంటే ఓఎఫ్ఎస్ రిలేటెడ్గా ఒక క్లారిటీ వచ్చినా లేదంటే మార్కెట్ కొంత డీప్గా కరెక్ట్ అవుతున్నప్పుడు ఈ ప్రైస్ కూడా కొంత ఫాలో అవుతున్నా సార్ ఎంట్రీ తీసుకోవాలా లేదా అనేది ఆ పాయింట్ లో అయితే డిసైడ్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు మన ఇండియాకి సంబంధించిన జీడిపి కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ FY21 కి సంబంధించిన జీడిపి రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ FY21లో ఇండియన్ జీడిపి అనేది 5% దగ్గరగా కాంట్రాక్ట్ అవుతుందని చెప్పారు. సో 5% నెగిటివ్గా కాంట్రాక్షన్ ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు 5% కాదు 9% దగ్గరగా ఇండియన్ జీడిపి వీక్నెస్లోకి వెళ్తుందనేలాగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో S&P స్టాండర్డ్ అండ్ పూర్ అనేది గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఓకే, S&P వాళ్ళైతే 9% దగ్గరగా కాంట్రాక్ట్ అవుతుందని చెప్తున్నారు. సో మిగిలిన గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ ఏదైనా అప్డేట్ చేశారా మన జీడిపి రిలేటెడ్గా అంటే వీళ్ళు ప్రీవియస్గానే మన ఇండియన్ జీడిపిని చాలా వీక్నెస్లో ఉంటుందని చెప్పి అప్డేట్ చేయడం జరిగింది. మూడీస్ వాళ్ళు 11.5% ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియన్ జీడిపి కాంట్రాక్ట్ అవుతుందని చెప్తుంటే ఫిచ్ వాళ్ళు ఆల్మోస్ట్ 10.5% దగ్గరగా ఇండియన్ జీడిపి కాంట్రాక్ట్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఐసిఐసిఐ లంబార్డ్ అలాగే ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా బ్యాంక్ అష్యూరెన్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో బ్యాంక్ అష్యూరెన్స్ అంటే సపోజ్ నేను ఒక ఇన్సూరెన్స్ ప్లేయర్ని అనుకుందాం. సో నేను ఇన్సూరెన్స్ ప్లేయర్ అయితే ఎవరైతే నా దగ్గరికి వచ్చి ఇన్సూరెన్స్ కొనాలనుకుంటారో సో నేను వాళ్ళకి నా దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ అయితే అమ్ముతాను. అలా కాకుండా అనుకుందాం మీకు ఒక పెద్ద బ్యాంక్ ఉందనుకుందాం. నేను మీ దగ్గరికి వచ్చి ఏం చెప్తానంటే మీరు ఎలాగో ఇన్సూరెన్స్ని ప్యూర్ ఇన్సూరెన్స్ ప్లేయర్ మీరు కాదు కాబట్టి నా ఇన్సూరెన్స్ని మీ బ్యాంక్ ద్వారా సెల్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు నా ఇన్సూరెన్స్ని సెల్ చేస్తారో మీ కస్టమర్స్కి సెల్ చేస్తారో అలా సెల్ చేసిన దానికి గాను మీరు కొంత కమిషన్ తీసుకోండి అని చెప్పి నేనైతే మీకు ఒక ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ప్రెసెంట్ ఉన్న అప్డేట్ ఏంటంటే ఐసిఐసిఐ లంబార్డ్ వాళ్ళు ఎస్ బ్యాంక్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ని
యాజ్ బ్యాంక్ ఒక బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా సెల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వేరు, ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వేరు అనమాట. సో ఈ జనరల్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ లేకపోతే ట్రావెల్ ఇన్సూరెన్స్ అండ్ రీసెంట్ టైమ్స్లో ఈ వైరస్ రిలేటెడ్గా కూడా ఇన్సూరెన్స్ అండ్ ప్రాపర్టీస్ రిలేటెడ్గా కూడా వీళ్ళు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. అలాగే మెరైన్ అంటే నార్మల్గా మనం గూడ్స్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాం కదా, సో దానికి కూడా మనం ఇన్సూరెన్స్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ ఆ ట్రాన్స్పోర్ట్లో మనం పంపిస్తున్న వస్తువు డ్యామేజ్ అయింది అనుకోండి, ఒకవేళ అది వాల్యుబుల్ థింగ్ అనుకోండి, ఇన్సూరెన్స్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ సెగ్మెంట్స్ రిలేటెడ్గా ఐసిఐసిఐ లంబార్డ్ వాళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ని యాజ్ బ్యాంక్కి సంబంధించిన బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా సెల్ చేసే ప్రయత్నం ప్రజెంట్ ఐసిఐసిఐ లంబార్డ్ వాళ్ళు అయితే చేస్తున్నారు. సో దీని ద్వారా ఎక్కువగా ఎవరికి బెనిఫిట్ ఉందంటే ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్, చాలా డేస్ నుంచి కూడా ఉన్న బజ్ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఎఫ్ఐఐ లిమిట్ని 20% నుంచి 49%కి పెంచబోతున్నారు అనేలాగా స్పెక్యులేషన్ అయితే చాలా వరకు కూడా రన్ అవుతూ వచ్చింది. అంటే బయట ఇప్పటి వరకు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండర్ ద గవర్నమెంట్ వర్క్ చేస్తున్న బ్యాంక్స్లో కేవలం 20% మాత్రమే పెట్టుబడులు చేయగలరు అనమాట. సో ఎప్పుడైతే 20% లిమిట్ రీచ్ అయిపోతుందో నెక్స్ట్ ఏ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కూడా మన బ్యాంకింగ్ సిస్టంలో స్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదు. సో ఆ 20% లిమిట్ని 49%కి పెంచబోతున్నారు అనేలాగా చాలా డేస్ నుంచి ఒక స్పెక్యులేషన్ అయితే రన్ అయింది. కానీ ఈ రోజు మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే 20 నుంచి 49%కి ఆ లిమిట్ని ఎఫ్ఐఐ లిమిట్ని అయితే మేము పెంచాలనుకోవట్లేదు అని చెప్పి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ టొబాకో ప్రొడక్ట్స్ మీద సిగరెట్స్, బీడీస్ అలాగే స్మోక్లెస్ టొబాకో ప్రొడక్ట్స్ మీద ఎక్సైజ్ డ్యూటీని పెంచే ఆలోచనలో ప్రెజెంట్ అయితే లేవని చెప్పి లోక్సభకి అయితే అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ సపోర్ట్ రెసిస్టెన్స్, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ రెసిస్టెన్స్ ఈ లెవెల్స్ని మనం లాస్ట్ థర్స్డే నుంచి కూడా మెయింటైన్ చేస్తున్నాం, సేమ్ లెవెల్స్ని గమనిస్తున్నాం. ఈరోజు మీరు గమనిస్తే మార్కెట్ ఓపెన్ అయింది, టాప్ సైడ్కి వెళ్ళింది కదా. సో మనం మాట్లాడుకున్న రెసిస్టెన్స్ అయితే 11,550, ఈరోజు మార్కెట్ వెళ్ళిన హై అయితే 11,568 అనమాట. సో 568 వరకు వెళ్ళి అక్కడి నుంచి మనకి మార్కెట్లో సెల్ ఆఫ్ అయితే రావడం జరిగింది. అలా సెల్ ఆఫ్ వస్తూ లోయెస్ట్ పాయింట్కి రీచ్ అయిన నిఫ్టీ లెవెల్ ఏంటంటే 11,383. సో మనం అనుకున్న సపోర్ట్ 11,370. సో ఈ రేంజ్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ నిఫ్టీ సపోర్ట్ తీసుకొని 11,440 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఈ రోజు మనకి నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ అయితే కనిపించింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం మాట్లాడుకున్న రెసిస్టెన్స్ 22,790. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ హైయెస్ట్ 22,757 అనమాట. సో ఆల్మోస్ట్ ఈ లెవెల్కి దగ్గరగా వచ్చిన తర్వాతే మళ్ళీ మనకి బ్యాంక్ నిఫ్టీలో సెల్ ఆఫ్ అయితే కనిపించింది. ఈ లెవెల్స్ని మార్కెట్ రెస్పెక్ట్ చేసింది కాబట్టి స్టిల్ నేను ఈ లెవెల్స్ని కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ప్రెజెంట్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ లెవెల్ నుంచి ఈ రెసిస్టెన్స్ లెవెల్ కొంత దూరంగా ఉంది కాబట్టి దగ్గరగా మీరు చూడాలనుకుంటే 22,560 లెవెల్ని కూడా మీరు గమనించవచ్చు. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది 24th సెప్టెంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ఈ రీసెంట్ టైమ్స్లో మనం ఏం మాట్లాడుకుంటూ వస్తున్నాం, 11,000 to 11,500 ఈ రేంజ్లోనే మార్కెట్ ఉండడానికి ఎక్కువ శాతం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చాలా డేస్ నుంచి నిన్న మీకు చూపించాను డేటా, నేను జూలై 20 నుంచి కూడా సేమ్ ఆ 500 రేంజే మనకి మెయింటైన్ అవుతుంది. కాబట్టి ప్రెసెంట్ కూడా ఈరోజు 500 బ్రేక్ చేసిన తర్వాత కూడా మార్కెట్లో కొంత సెల్ ఆఫ్ వచ్చి అగైన్ మనం 11,000 to 11,500 ఈ రేంజ్లోనే మెయింటైన్ అవుతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ 11,500 బ్రేక్ అయ్యి టాప్ సైడ్ సస్టైన్ అయితే ఇందాక మనం మాట్లాడుకున్న రెసిస్టెన్స్ని కూడా మార్కెట్ బ్రేక్ చేసి టాప్ సైడ్ సస్టైన్ అవ్వగలిగినట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 11,800 అవుతుంది అనమాట. సో ప్రెసెంట్ మీరు చూసినా సరే సేమ్ డేటానే మెయింటైన్ అవుతుంది ఫ్రెండ్స్. టాప్ సైడ్కి మార్కెట్ వెళ్తుంది అనుకుంటే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి 11,500 దగ్గర ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకుంటే 11,000 దగ్గర మీకు ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. కాకపోతే ఇంట్రాడే సెషన్స్లో సో ఈరోజు పుట్ రైటర్స్ ఈ లెవెల్ కంటే కిందకి వెళ్ళదు, నిఫ్టీ కిందకి వెళ్ళదు అనుకునే లెవెల్ అయితే 11,200 అనమాట. సో కొంత దగ్గరగా చూడాలనుకుంటే 11,200ని మీరు ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే గమనించవచ్చు. కాకపోతే టాప్ సైడ్కి అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకుంటే మాత్రం ఇమీడియట్గా 11,500 మీకు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే అవుతుంది. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.